నేను మీ పరిమళాన్ని. ఈరోజు మరొక వీడియోతో ఇలా మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చెప్పుకోబోయే ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనే అన్ని విషయాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పిల్లలు అన్నాక లేదా యంగ్స్టర్స్ అన్నాక చాలా మందికి గేమ్స్ అంటే చాలానే ఇష్టం. అలా ముఖ్యంగా అబ్బాయిలకైతే క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఈరోజు మనం చెప్పుకోబోయే ఆ వ్యక్తి కూడా ఒక క్రికెట్ ప్లేయర్. ఈయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన అలా కొన్ని రోజులు జీవిస్తూ ఉండగా ఒకనొక రోజున తను ఏం జరిగింది అంటే తన జీవితంలో అనుకోని సందర్భంలో అతను తన 8th క్లాస్ని ఫెయిల్ అయిపోతాడు. అలానే ఉన్నత చదువులు కూడా ఆయన చదువుకోలేదు. మరి ఏం చేశారంటే క్రికెట్ పైన ఉన్న ఇష్టం అంత గొప్పదైనది. ఆ ఇష్టంతో క్రికెట్ బాగా ఆడాలని, బాగా నేర్చుకోవాలని తపనతో ఆయన ముందుకు ప్రయాణిస్తూ ఉన్నారు. ఇలా ఒకరోజు ఏమైందనంటే తన 15వ ఏట ఒక పెద్ద ఆటను ఆడడానికి ఆయన ముందుకు వచ్చారు. ఈయన రాష్ట్ర స్థాయి పోటీల్లోని ఈయన పాల్గొనడం జరిగింది. ఒక గుజరాత్ వాళ్ళు ఈయన కలిపి ఒక పోటీలో ఉన్నారన్నమాట. ఆ పోటీలో వాళ్ళ ఒకవైపున వీళ్ళ ఒకవైపున ఆడుతూ ఉన్నప్పుడు ఎవరు ఊహించిన విధంగా ఈయన చాలా బాగా ఆడారు. ఆయన చాలా ఎక్కువ బాల్స్ కొట్టారు అండ్ అలానే ఎక్కువ సార్లు పరిగెత్తారు కూడా. ఇలా ఎంతో ప్రజలందరినీ కూడా ఆకట్టుకున్న వ్యక్తిగా ఆనాడే మిగిలిపోయారు. ఇంతకీ ఆయన ఎవరో తెలిసిందా? ఆయన ఎవరో కాదండి, సచిన్ టెండూల్కర్ గారు. ఈయన తన జీవితంలో క్రికెట్ పైన పెట్టుకున్నటువంటి లక్ష్యం కానివ్వండి, క్రికెట్ పైన తనకు ఉన్నటువంటి ఆ కోరిక, తను చేసినటువంటి ఆ పని, దానికోసం ఆయన పడినటువంటి కష్టం చాలానే ఉంది. విచిత్రమైన విషయం ఒకటి చెప్పమంటారా? అదేమంటే తన యొక్క ఆ చిన్న ఏజ్లోనే ఒకనొక సందర్భంలో ఆయన వేరే ఒక విదేశాలకు వెళ్ళి గేమ్ ఆడడం కోసం వెళ్తూ ఉంటే సడన్గా ఒక ఫోన్ కాల్ వస్తుంది. సరే ఫోన్ కాల్ రాగానే ఎత్తారు. ఆ మాటలు ఏంటి అని అంటే మీ నాన్నగారు చనిపోయారు అని. ఆ మాట విన్న వెంటనే సచిన్ టెండూల్కర్ గారు ఈ యొక్క దేశానికి, తన సొంత దేశానికి వచ్చి తన తండ్రి యొక్క అంత్యక్రియలన్నింటినీ పూర్తి చేసుకుని తిరిగి మరలా గేమ్ ఆడడానికి వెళ్ళిపోయారు. ఇక్కడే మనకు అర్థమవుతుంది ఆయనకి గేమ్ అంటే ఎంత ముఖ్యమో. అయితే ఆయన గేమ్ మామూలుగా ఆడలేదు, ఆ బాధతో ఆయన ఉండిపోలేదు. ఆ గేమ్ని ఎలా అయినా మంచిగా ఆడి తన తండ్రికి గిఫ్ట్గా ఇవ్వాలని అలానే చేశారండి. అలా సచిన్ టెండూల్కర్ గారు ఒకనొక రోజున మరొక గేమ్ ఆడడం మొదలుపెట్టారు. ఆ రోజు ఏమైందనంటే అతని మళ్ళీ కాలేకపోయింది. అప్పుడు ఆయన బాల్స్ వేస్తున్నారు కానీ అతను వేస్తున్నారు, అంత ఎఫెక్షన్ అనేది ప్రజల నుంచి ఆయనకి రావట్లేదు. అలాంటి టైంలో ఏమనుకున్నారంటే ఒకటే ఆలోచించారు, నా హైట్ ఏమో తక్కువ ఉంది, నేను బాల్స్ వేయలేకపోతున్నాను, కానీ నేను చేయగలను అని తనకు తానే ఆలోచించుకుని తన పట్ల తానే నమ్మకాన్ని పెంచుకుని ఒక కాన్ఫిడెన్స్తో, ఆత్మవిశ్వాసంతో అతను కలిగి నేను ఎలా అయినా పరిగెత్తగలను అని చెప్పి పరుగులు తీయడం మొదలుపెట్టారు. అది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయసులో ఇంత బాగా ఆడుతున్నారని చాలా మంచి కాంప్లిమెంట్ అనేది సచిన్ టెండూల్కర్ గారికి ఇచ్చారు. ఇలా ఈయన ప్రపంచంలోనే గొప్ప గొప్ప వ్యక్తులలో ఈయన ఒక వ్యక్తిగా మారిపోయారు. అయితే ఈయన అలా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ వెనుకడుగైతే అస్సలు వేయడం లేదు. ఈయనను చూస్తే మనం ఏం నేర్చుకోవచ్చు అనంటే మన చుట్టూ పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోయినా, మనకి చదువు మరీ మనం చదవడానికి ఇబ్బందిగా అనిపించినా, లేదంటే పరిస్థితులు మనకి అనుగుణంగా లేకపోయినప్పటికీ మనం ఎందులో అయితే ముందుకు వెళ్ళగలము అని మన పైన మనం నమ్మకం పెట్టుకుంటామో దానిలో మనం ముందుకు వెళ్తే ఇలా గొప్ప వ్యక్తిగా ప్రపంచంలో మిగిలిపోతాము. ఆయనకు ఒక కళ ఉండేదండి. ఏంటి అని అంటే నేను ఎప్పటికైనా ఈ భారతదేశానికి ఒక వరల్డ్ కప్ని తెచ్చివ్వాలి, నేను అంత బాగా ఆడాలి అని. అలానే అతను రిటైర్ అయ్యేలోపు ఒక మంచి పేరుని, ఒక మంచి గుర్తింపుని తీసుకురావాలి అని అనుకుంటారు. అతను అనుకున్నట్టుగానే అతను ఏమైతే ఊహించారో అదే విధంగా ఇప్పటికిప్పుడు కష్టపడుతూ, తపన పడుతూ, పట్టుదలతో ముందుకు వెళ్ళారు. ఆ భారతదేశానికి ఒక
వరల్డ్ కప్పే కాకుండా ఎన్నో రివార్డులు అవార్డులు అందించారు. కాబట్టి ఇలా మనం కూడా మనపైన మనం నమ్మకం పెట్టుకొని నేను ఏదైనా చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు వెళుతూ అనేక మందిని ఇలాంటి గొప్ప గొప్ప వారిని ఇన్స్పిరేషన్గా మనం తీసుకొని ముందుకు వెళ్ళాలని ఈ కథ యొక్క భావం.